పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి తెలంగాణ రావద్దంటే ఖచ్చితంగా చెప్పుల దండలేసాం, నాల్కలు కోస్తాం. గోబాక్ ఆంధ్ర అంటారా మీరు? ఆ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్. మీరు ఆంధ్ర నుంచి గారికి వస్తే మళ్ళా గోబాక్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. సిగ్గుందా నీకు? ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే నా కొడుక ఏం మాట్లాడాలా నువ్వు? జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలేయాలి. ఆలోచన చేయండి. ఈ కమ్యూనిస్టులు అందరూ మన దేశానికి పట్టిన శని. అవసరమా పవన్ కళ్యాణ్ కు 35 కోట్ల రూపాయల మీద? ఈ దొంగ నా కొడుకులకు, ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులకు అన్ఫాలో చేసి మనమందరం హిందూ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ఛానల్ను ఎంకరేజ్ చేయండి. హిందూ గురించి మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. లెఫ్టిస్టులకు నిజంగా దమ్ముంటే నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం ఒక ప్రత్యేకమైన అంశంతో మనం ప్రారంభిస్తున్నాం. లౌకికవాదులని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తే వాళ్ళకి నచ్చదు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ఉన్నా, ఎవరు మాట్లాడినా, ఎవరు చేష్టలు చేసినా వాళ్ళకి ఇష్టం. ఇదేనా భారతీయ సిద్ధాంతం? ఒక హిందూ దేశంగా మారబోతున్నటువంటి ఈ దేశంలో, హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి ఈ దేశంలో సనాతన ధర్మం, హిందూ సంస్కృతి గురించి ఒక హిందువులే పోరాటం చేయాలా? వాళ్ళు కాదా హిందువులు? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా ఒక అంశం మనం యూట్యూబ్ ఆన్ చేయగానే కనిపించేది ఒక అంశం. కమ్యూనిస్టు భావాలతో కూడుకున్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు, గోబ్యాక్ క్షమాపణ చెప్పు, నువ్వెందుకు వస్తున్నావు మా హైదరాబాద్ కు, నీకేం పని, ఎందుకంటున్నా? ఒక వ్యక్తి ఒక హీరోగా ఉండి ప్రారంభంలో కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి వ్యక్తి, బుద్ధుడు ఏ విధంగానైతే మార్పు జరిగిందో బుద్ధుల్లో, ఒక హీరో ఆయనలో మార్పు జరిగింది. సనాతన ధర్మం కోసం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విలువలు ప్రజలకు తెలియజేయడానికి తిరుపతిలో లడ్డు విషయంలో అపచారం జరిగిందని దేవుని గుళ్ళు కడిగినటువంటి ఆ వ్యక్తి ఇవాళ గోబ్యాక్ అంటే ఏంటి? ఆయన అన్నదేమి? ఈ అంశాలకు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో వస్తున్నదేంది? మనము నిష్పక్షపాతంగా చెప్పాల్సింది ఏమిది? అదే రిఫ్లెక్షన్. ఫోకస్ ను, కలుషితమైనటువంటి ఫోకస్ ను మంచి ఫోకస్ గా అందించేదే రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ కు ఎవరో సామాన్యులు కాదు, వేములవాడ రాజన్న సన్నిధిలో ఉన్నటువంటి దర్గా, మన రిఫ్లెక్షన్ లో చెప్పుకున్నాం, దర్గాలో ఉన్నది శవము. హిందువులను మత మార్పిడి కానటువంటి వాళ్ళని చంపినటువంటి వ్యక్తి ఉన్న శవము. ఆ శవానికి మొదలు దండం పెట్టుకొని ఆలయంలోకి వెళ్ళా. చాలా మంది భక్తుల్లో ఉండే, కానీ ఒకే ఒక వ్యక్తి వీరోచితమైనటువంటి పోరాటం, జైల్లో పడ్డా కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని వదిలి వేములవాడ రాజన్న దగ్గర ఉన్న దర్గాను కదిలిచ్చేదాకా నిద్రాహారాలు మానినటువంటి వ్యక్తి ఒక్కడే, రవీందర్. మీకు తెలుసు, మన కార్యక్రమాలలో మధ్య మధ్యలో రవీందర్ గారి గురించి చెప్పుకున్నాం మనం. ఆయనను ఈ రోజు మనం ప్రత్యేక అతిథిగా మనం పిలుచుకున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ వ్యవస్థాపకుడు. ఛత్రపతి శివాజీ గురించి అందరికీ తెలుసు. వీరోచితమైన పోరాటం, హిందుత్వం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా వ్యక్తి. ఆయన యొక్క రక్తపు బొట్టు వారి శరీరంలో ప్రవహిస్తుందేమో, అందుకే వీరోచితమైన పోరాటాలు చేస్తూ ఎంతో బిజీ ఉన్నా కూడా మీకోసం, మన కోసం ఈరోజు విచ్చేశారు. అయ్యా రవీందర్ గారు, నమస్కారం. మీకు ప్రత్యేకంగా మా ప్రేక్షకుల తరఫున ఆహ్వానం. నమస్కారం అయ్యా. మొదటిగా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే రిఫ్లెక్షన్ చూసే వాళ్ళందరూ రేపు సమాజాన్ని రిఫ్లెక్షన్గా చూపించడానికి, మంచి సమాజాన్ని చూపించే ఆలోచన ఉన్న వాళ్ళే ఈ రిఫ్లెక్షన్ ఛానల్ చూసారు. మనం రిఫ్లెక్షన్ అనగానే ఏదో ఒక మంచి ఉద్దేశంతో ఉన్నదే ఈ రిఫ్లెక్షన్ ఛానల్. ఈ రిఫ్లెక్షన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, అలాగే ఈ రిఫ్లెక్షన్ ఛానల్లో పనిచేస్తున్న మీ అందరి యోధులకు, ఈరోజు రిఫ్లెక్షన్ ఛానల్లో పనిచేయాలంటే కూడా ఒక అదృష్టం. అంటే ఏదో ఏ జన్మలో ఏదో పుణ్యం చేసుకున్న వాళ్ళు రిఫ్లెక్షన్ ఛానల్లో పనిచేస్తారు. ఎందుకంటే ఈరోజు అమోఘన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాల్లో, హిందుత్వం కోసం, ధర్మం కోసం ఎన్నో ఉద్యమాల్లో నేను కూడా వారి లాంటి వ్యక్తులను చూసి నేను కూడా ఇన్స్పిరేషన్ కావడం జరిగింది. ఇలాంటి ఛానల్లో చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీకు కూడా ధన్యవాదాలు అన్న. శివాజీ యూత్ మండల స్థాయిలో మీరు వ్యవస్థాపకులు అంటేనే దానికి వెనకాల ఎంతో చరిత్ర ఉంటుంది, ఉండదని కాదు. ప్రథమంగా మనం చెప్పుకోవాల్సింది వేములవాడ రాజన్న దర్గా అంశం. అవును. అంటే అందరిలో ఉన్నటువంటిది వేరు, అక్కడి నుంచి కదిలించాలనే భావన ఉన్నా కూడా అక్కడ కార్యదీక్షలో మీరున్నారు.
ఒకసారి షార్ట్గా చెప్పేస్తే పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. నేను చిన్నప్పటి నుంచి వేములవాడకు వెళ్ళడం జరుగుతుండే. రెగ్యులర్గా వెళ్ళినప్పుడల్లా అసలు ఈ దర్గా ఎందుకు ఉందని చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళతోని అక్కడ వెళ్ళినప్పుడల్లా అనుకుంటుంటే గత సంవత్సరం నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత దీన్ని ఏదో ఒకటి చేయాలనే ఒక చిన్న నాకు అనిపించింది. అక్కడ అనిపించగానే అప్పుడే చెప్పడం జరిగింది, ఈ వేములవాడలో ఉన్న ఈ దర్గాని ఈ బొందను తీసే వరకు ఉద్యమం చేస్తానని గత సంవత్సరం శివాజీ జయంతి రోజు ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి రెగ్యులర్గా దానిపైన మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఉన్న ప్రభుత్వం నన్ను ఏం చేశారంటే, నువ్వు దర్గా గురించి మాట్లాడడం వల్ల రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఒక ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం కలిసి నన్ను జైలుకి పంపడం జరిగింది. 15 రోజులు జైల్లో ఉండి జైల్లో నుంచి రాగానే నాకు శక్తి కావాలి, నేను మాట్లాడే మాటలు ప్రతి ఒక్క మనిషి వరకు వెళ్ళాలంటే, హిందువుల వరకు వెళ్ళాలంటే నాకు ఒక శక్తి కావాలని నేను హనుమాన్ చాలీసా 108 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. ప్రతి ఊర్లోకి వెళ్ళి ప్రతి వాడలోకి వెళ్ళి హనుమాన్ చాలీసా చేస్తూ ప్రజల్లో ఈ వేములవాడలో ఉన్న దర్గాని తీసేయాలని చెప్పి దర్గా హటావ్ వేములవాడ బచావ్ అనే ఒక నినాదంతో చాలా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. 108 రోజుల తర్వాత ఉప్పల్ గ్రౌండ్లో ఒక పెద్ద హనుమాన్ చాలీసా పారాయణం ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అందులోనే మన రిఫ్లెక్షన్ కూడా ఒక పార్ట్, రిఫ్లెక్షన్ వాళ్ళు రామదండు వాళ్ళు అందరం కలిసి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. సుమారు ఒక 10,000 మంది వచ్చారు. ఆ రోజు ప్రభుత్వానికి అర్థమైంది ఏంటంటే, ఈ దర్గా ఉంటే అంటే శివరాత్రి రోజు ఏదైనా అఘాత్యం జరగాలని నన్ను జైలు వేసారు, నెక్స్ట్ శివరాత్రి వరకు ఈ దర్గా ఉంటే బాగుండదని చెప్పేసి ఆ చర్చ జరగడం జరిగింది. అక్కడ లోకల్లో ఉన్న హిందువులందరూ కూడా చాలామంది పోరాటం చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ దర్గా గురించి ప్రజల్లో వెళ్ళడం జరిగింది. ప్రజల్లో వెళ్ళగా ఒక చైతన్యం జరిగింది. ఆ చైతన్యంతో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తీయాలని ఒక ఉద్దేశంతో ప్రభుత్వం దాన్ని తీయడం జరిగింది. ఈరోజు ఈ తీయడం అనేది నేను అడుగుతున్నాను, ఆ తీయాలనే ఆలోచన రావడానికి కూడా ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి ఉండే. ఎందుకంటే హిందువులందరూ ఏకమవుతారు, హిందువులందరూ ఏకమై ఏమైనా దాడి చేయొచ్చు అనే ఆలోచన, అయోధ్యలో జరిగినట్టు కరసేవకులందరూ రాగలనే భయంతోనే ఈ ప్రభుత్వం తీయడం జరిగింది. చాలా సంతోషం. ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన హిందువులు అందరూ పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. రైట్ సార్. రెండోది హిందుత్వ నినాదం, అదే అద్భుతం. దాంతో మిగతా ఇప్పుడు ఆలయాల్లో కూడా ఉన్నటువంటి వాటిని కదిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రేరణ వేములవాడ, తర్వాత శ్రీశైలం దగ్గర కూడా ఆ ప్రభావం జరిగింది. సంతోషం. రెండోది కమ్యూనిస్టు భావాలతో ఉన్నటువంటి లెఫ్టిస్టులు అంటుంటారు, విశ్లేషకులుగా వస్తూ ఉండేటువంటి వారు, అంటే తాను ఒక మీడియాలో ఒక టీవీ ముందు మాట్లాడుతున్న ధ్యాస లేకుండా ఏదో జరిగిందని ఊహాజనితంగా, అంటే రాత్రికి ఏదైనా కలబడంగానే ఆ స్వప్నాన్ని పొద్దున మీడియా ముందు చెప్పుకోవడమేనా, ఇదేనా వాళ్ళ భావన? ఈ కమ్యూనిస్టుల గురించి మాట్లాడితే అసలు అర్థం లేని వ్యవస్థలో కమ్యూనిస్టులు ఉన్నారండి. ఈరోజు సమాజంలో ఎక్కువ చదువుకొని మేము చదువుకున్న పుస్తకాల్లో కమ్యూనిస్టు భావాలతోనే ఉన్నాయని చెప్పేసి కమ్యూనిస్టు భావాలనే ప్రజలకు అయితే ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్స్, చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు. కొంతమంది ప్రొఫెసర్స్ ఏంటంటే వారు పక్క మతం వాళ్ళ దగ్గర పక్క దేశాలతోని కొన్ని సంబంధాలు పెట్టుకొని మన దేశంలో విచ్ఛిన్నం చేయాలి. హిందుత్వం చాలా బలంగా వినబడుతుంది, హిందుత్వం గురించి చాలా బలంగా మాట్లాడుతున్నారు. ఈ బలమైన శక్తిని, హిందుత్వాన్ని నిర్వీర్యం చేయాలన్న ఒక ఆలోచనతోని ఒక కమ్యూనిస్టు వ్యవస్థ, అంటే ఈరోజు కాదు, కమ్యూనిస్టు వ్యవస్థ గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఇంకోటి స్పెషల్గా ఏంటంటే ఈ కమ్యూనిస్టు వ్యవస్థ ఎక్కువ పనిచేస్తుందంటే ఈ మీడియా ఛానల్లో పనిచేస్తుంది. గతంలో నేను కూడా ఒకప్పుడు మీడియా ఛానల్లో పనిచేయడం జరిగింది. గతంలో హిందుత్వం గురించి మాట్లాడాలంటే ఏ మీడియా ఛానల్ మాట్లాడేది కాదు. గతంలో TV9 ఎప్పుడు రాముని పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుండే, వాళ్ళతోని రాముని విషయం పైన మాట్లాడే వాళ్ళతోని డిబేట్ చేస్తుండే. కానీ ఈరోజు హిందుత్వ వీరులు చాలా తెలివిపరలేరు, హిందుత్వ వీరులు ఊరుకునేది లేదని చెప్పేసి మేము కూడా గతంలో TV9 పైన దాడి చేయడం జరిగింది. గతంలో కత్తి మహేష్ అనే వ్యక్తి TV9 ఛానల్లో కూర్చొని రాముణ్ణి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అప్పుడు కూడా మేమందరం హిందుత్వవాదులు అందరూ పోయి ఆ కమ్యూనిస్టు ఛానళ్ళ పైన దాడులు చేయడం జరిగింది. అప్పుడు ఆ కమ్యూనిస్టు ఛానళ్ళు
చాలా తగ్గడం జరిగింది. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, కమ్యూనిస్టుగా సంబంధిత ఛానల్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఒకప్పుడు మన ఊర్లో ఒక పటేల్ ఉన్నానుకో, పటేల్ వెనకాల 10 మంది భజన వాళ్ళు ఉంటుండే. అదేవిధంగా ఈరోజు ఈ కమ్యూనిస్టు వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ మాట్లాడుతుంటే వందలాది యూట్యూబ్ ఛానల్, కమ్యూనిస్టు ఛానళ్లలో రోజు 100 సార్లు పవన్ కళ్యాణ్ అన్నదేముంది, పవన్ కళ్యాణ్ చెప్పిందేముంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ నాగేశ్వరరావు గారు కానీ వీరి కమ్యూనిస్టు వాళ్ళకందరికీ ఈరోజు పగవాడైండు. ఆ రోజు మాయావతి ప్రైమ్ మినిస్టర్ చేయాలని పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ దేశానికి ఒక మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి దేశంలో ఉన్నాడు, గర్వకారణం అని చెప్పిన ఈ నాగేశ్వరరావు ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఆ రోజు కమ్యూనిస్టు గురించి మాట్లాడుతానేమో మీకు గొప్ప వ్యక్తి. ఈరోజు హిందుత్వం గురించి దేశంలోనే మన తెలుగు రాష్ట్రాల్లోనే హిందుత్వం గురించి మాట్లాడుతుండే. అయినా ఒకప్పుడు ఆయన కూడా కమ్యూనిస్ట్ వ్యక్తి ఉండే. సరే, ఆ దేవుడు ఏ రోజు ఆయనకి ఏం ప్రత్యక్షమైన తెలియదు, కానీ ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడుతుండే. ఆయన పైన దాడులా, ఆయనను హైదరాబాద్కి రానియరా? ఎవడబ్బా సొమ్మబ్బా హైదరాబాద్కి రానియడానికి? మీరు ఎవరబ్బా హైదరాబాద్ రానియడానికి? ఆయన బరాబర్ హైదరాబాద్కి వస్తాడు. ఆయన భారతీయుడు, వేరే దేశపోడు కాదు. పాకిస్తాన్ నుంచి వస్తలే మిమ్మల్ని పర్మిషన్ అడిగి రావడానికి. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందండి? ఆయన సభ పెడితే ఆయన సభకు పర్మిషన్ ఇయ్యదా? ఆయన పాకిస్తాన్ నుంచి వస్తుందా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంటే హిందువులు మాట్లాడే ప్రతి మాటకు ప్రతి వ్యక్తి పైన మీరు దాడులు చేస్తారా? ఈరోజు కమ్యూనిస్టులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ మాట్లాడే మాట ఏముంది? ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మన హనుమాన్ టెంపుల్కి అక్కడ కొండగట్టులో కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వడం జరిగింది, తిరుపతి నుంచి తీసుకొచ్చి. ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్న, మన తెలంగాణలో ఉన్న ఏ మినిస్టర్ అయినా 1 కోటి రూపాయలు ఇచ్చింది కాకపోతే మన కొండగట్టు హనుమాన్ టెంపుల్కి ఇలా ఆయన ఆడికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆలోచించండి. మన రాష్ట్రానికి కూడా ఫండింగ్ తీసుకొస్తున్నాయినా మీరు ఆయన పైన దాడులా? కమ్యూనిస్టు వాదులు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, గతంలో ఎవరైనా ఈ కమ్యూనిస్టు వాదులు కమ్యూనిస్టు మాటలతోని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేసేవారి పైన ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ దాడులు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే. ఈరోజు కమ్యూనిస్టు వాదులు మీరు తప్పుడు మాటలు మాడితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ మీ పైన దాడులు చేస్తుంది. దాడులు అని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎందుకు దాడులు చేస్తామంటున్నాం? మేము మాట్లాడేది ఏముందండి? హిందుత్వం గురించి మాట్లాడితే మా పైన మీరు అది చేస్తారా? దేశం హిందుత్వ దేశం అండి. మన దేశానికి హిందువులకు ఏదైనా ప్లేస్ ఉందా? ప్రపంచం మొత్తం దొరకడం ఏడవైనా హిందువులకు ఒక దేశం అనేది ఉందంటే ఇది ఒకటే దేశం. ఈ దేశంలో హిందువులను బతకనియరా మీరు? కమ్యూనిస్టు భావాలతోని, ఎక్కడి నుంచో వచ్చిన కమ్యూనిస్టులతోని మీరు ఒత్తాసు పలుకుతూ హిందువుల పైన దాడులు చేస్తారా? ఈరోజు ఏడికి పోయారండి ఈ కమ్యూనిస్టు నా కొడుకులు? మొన్ననే రీసెంట్గా ఒక యువకుడు వాడిని బక్రీద్ రోజు పొడిచి చంపిరు. కనబడతలేదా ఈ కమ్యూనిస్టు నా కొడుకులకు? ఏం జరుగుతుంది అంటే, మీ ఆడ ఒక బక్రీద్ రోజు ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చి రా ఫ్రెండ్ అని చెప్పి పిలిచి వాడిని కత్తులతో పొడవడం జరిగింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? మాట్లాడండి. ఆ కమ్యూనిస్ట్ నా కొడుకులు ఎందుకు మాట్లాడరు? అదే ఒక హిందూ కనుక అదే పని, ఒక హిందూ కనుక ఏమైనా తప్పు చేస్తే, ఏదైనా దూషిస్తే, ఏ హిందూ అయినా కనుక గుళ్ళోకు కొంచెం ఆగండి 10 నిమిషాలు అంటే ఆ పంతుల పైన దాడి చేయడానికి, ఆ పంతుల పైన మాట్లాడడానికి వస్తున్నాయి ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులు. ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఒక హిందూ పైన దాడి చేసి ఎందుకు వస్తలేరు? ఆలోచన చేయండి. ఈ కమ్యూనిస్టులు అందరూ మన దేశానికి పట్టిన శని. ఈ కమ్యూనిస్టులు అందరినీ మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఆలోచనలు ఉన్నాయి. కానీ వీళ్ళు చేసే ఈ భేదాలు చూపెడుతున్నారు కాబట్టి వీళ్ళపైన దాడులు చేయాల్సి ఉంటుంది. ఆలోచన చేయండి కమ్యూనిస్టులారా, ఆలోచించి మాట్లాడండి. రవీందర్ గారు, ఈ వారంలో చూస్తున్నటువంటి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటిది, ఒక ఇద్దరు మాట్లాడుకున్నారు. మనం ఇప్పుడు ఈ లైవ్ కంటే ముందు చాంబర్లో కూర్చొని మన ఇద్దరమే మాట్లాడుకున్నాం. మూడో వ్యక్తి లేడు. ఊహాజనితంగా వీళ్ళు ఏదో ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారని విశ్లేషణ చేస్తే అది భావ్యమేనా? జగన్ విషయము అమిత్ షా తోటి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్, ఆయనను అరెస్ట్ చేయమన్నాడు. ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? నీకంటే ముందు మా మిత్రుడు ఇద్దరు ఉన్నప్పుడు ఒక హయ్యర్ హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఒక ఇద్దరు మాట్లాడుతున్నారంటే ఎవరు ఉండరు. అంటే ఊహాజనితంగా ప్రొఫెసర్ లక్షణాలు ఇవేనా? అయితే వీళ్ళు చదువుకున్నారు కదా,
చదువుకున్న మా అంత మేధావి లేడనే ఆలోచనలు ఉన్నారు. అయితే ఏదో అంటారుగా ఎనాలిసిస్ ఆల్సో పెరాలసిస్ అని. Right. వీళ్ళు చదివి పిచ్చోలు అవుతారు. వీళ్ళు ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులు పిచ్చోలు అవుతారు. వీళ్ళు మాట్లాడే విధానం, వీళ్ళు మాట్లాడేదానికి ఒక్కదానికన్నా నేను ఖచ్చితంగా నాగేశ్వరరావు గారు మీరు కూర్చొని నేను మాట్లాడతాను, మీరు అడగండి క్వశ్చన్, నేను అడుగుతా క్వశ్చన్, మీకు దమ్ముంటే నాతో చెప్పండి, మాట్లాడండి. ఆ మాట్లాడే దమ్ము ఉండదు. వీళ్ళు ఏడ మాట్లాడా వీళ్ళు ఒక్కటే కెమెరా పెట్టుకోవాలి, నేను మాట్లాడాలి, నేను మాట్లాడేది వినాలి. రమ్మనండి ఒక డిబేట్కి. దమ్ముంటే కమ్యూనిస్టులను నాతో కూర్చొని మాట్లాడమనండి. మీరు మీ కెమెరాలను కూడా కూర్చోవడం కాదు, విషయాన్ని ఎప్పుడు మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, ఒక ఇద్దరు ఆ వాదన చేస్తే కరెక్ట్ ఉంటుంది. వీళ్ళు ఏంది వీళ్ళ కెమెరా ముంగట వీళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, వాడు అట్లా వీడు ఇట్లా అనేస్తారు. వీళ్ళకి ఎదుగుతా పని తప్పితే వేరే పని లేదు. వీళ్ళ ఆలోచన విధానమే తప్పు, వీళ్ళు చేసే పనే తప్పు. వీళ్ళు చేసే విధానంతో సమాజంలో ఉన్న న్యూట్రల్గా ఉండే వ్యక్తులకు ఇబ్బంది అవుతుంది. ఈరోజు హిందుత్వం గురించి తెలిసిన వాళ్ళు హిందుత్వం గురించి మాట్లాడుతారు, కమ్యూనిస్ట్ గురించి తెలిసిన వాళ్ళు కమ్యూనిస్ట్ గురించి మాట్లాడు. కమ్యూనిస్ట్ గురించి హిందుత్వం గురించి తెలియని కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళది కరెక్టా అనే ఆలోచనను అసలు ఎటు సమాధానం చేసుకోవాలో చెప్పలేని పరిస్థితి ఉంది. వీళ్ళు మేధావులు అని చెప్పుకుంటున్నారు, కానీ అంత పెరాలసిస్ లెక్కలేలే అని ప్రతి ఒక్కరు. ఈరోజు నాగేశ్వరరావు అయితేంది, ఈరోజు కొంతమంది ఉన్నారు. మనం ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ఒక సంకల్పం పెట్టుకున్న వ్యక్తులు ఎవరంటే ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులే, ఈ కమ్యూనిస్ట్ నా ఛానల్లే. ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ కొడుకులకు లంచాలు తీసుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బెదిరిస్తూ డబ్బులు తీసుకున్న ఈ వ్యక్తులు, ఆడవాళ్ళ పైన అరాచకాలు చేస్తున్న వ్యక్తులు, వీళ్ళు ఒక వ్యక్తుల గురించి మాట్లాడతారు. వీళ్ళకి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత లేదు, వీళ్ళు మాట్లాడుతారు. ఈరోజు ఒక విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శకు తగ్గట్టుగా మళ్ళా జవాబు చెప్పకపోతే అక్కడ ఇంకా విపరీతమైన అర్థాలు వస్తాయి. అవును, ఒక నినాదం ఉంది, యోగి ఆదిత్యనాథ్ చెప్పిండు నిన్న. ఒక హిందువు అహింసా భావంతో వెళ్తే వాడిని అణిచివేస్తారు. అవును, ఒక చెంప మీద కొడితే మనం ఇంకో 2 చెంపలు వలగొట్టాలి. అది ఇప్పుడు సిద్ధాంతం. గాంధీ తాత పక్కకు పెట్టు. పవన్ కళ్యాణ్ కామెంట్ ఏం చేసిండు? ఆయన గౌరవప్రదంగా నాగేశ్వరరావు అంటే నాకు కృతుల్యులు, వారంటే గౌరవం, వారి కుమార్తె వివాహానికి వెళ్ళినా ఇది అసంబద్ధమైనటువంటి మాట, దీన్ని ఖండిస్తున్నా అదేదో మాట్లాడిండు. నాగరుబాబు కూడా ఆయన గంభీరంగానే మాట్లాడి అయిపోయింది. దీని మీద ఈయన సారీ అని చెప్పిన తర్వాత కూడా ప్రెస్ క్లబ్ వేదికగా ఇష్టారీతిగా విమర్శలు చేయడం అంటే దీని వెనకాల ఎవరిదైనా అండదండలు ఉన్నాయా పవన్ కళ్యాణ్ను అణచివేయడానికి? ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. ఈ కమ్యూనిస్టు టీం అంతా వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి కొన్ని ఛానళ్ళు, కొన్ని కమ్యూనిస్టు ఛానళ్ళు, కొన్ని కమ్యూనిస్టు భావాజాలాలు కలిగిన కొంతమంది వ్యక్తులు, ప్రొఫెసర్స్, వీళ్ళందరూ సిండికేట్గా ఏర్పాటు చేసుకొని వీళ్ళ పని ఏం లేదు. వీళ్ళకు ఒకటే పని ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఒక పర్సన్ని. టాప్ పర్సన్ ఎవరు మొత్తంలో హిందుత్వం గురించి మాట్లాడే వ్యక్తి, గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎంబడి ప్రభావితం అయ్యే వ్యక్తిని ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్షన్ చేసుకొని వారి పైన విమర్శల దాడి చేస్తున్నారు. ఆ విమర్శలకు అర్థం పర్థం లేదు. నేనేమంటున్నా అంటే విమర్శలు చేయాలి, విమర్శలకు అర్థం పర్థం ఉండాలి. నేను చేసిన విమర్శకు నేను ఇప్పుడు నాగేశ్వరరావుని ఇన్ని మాటలన్నా నా దగ్గర ఆ ప్రూఫ్లు ఇస్తాను. నేను ఆ ప్రూఫ్లు ఇవ్వగలగాలి. ఆ ప్రూఫ్లు ఇవ్వకుండా మాట్లాడడం వేస్ట్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా హిందుత్వం గురించి మాట్లాడి ఆయన నిజంగా కూడా మీరు అన్నట్టు ఒక బుద్ధుని ఒక రాజు కనుక బుద్ధుడైనట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక కమ్యూనిస్టు భావాల నుంచి వారి చిత్రాలు ఎప్పుడు చూసాను, చిన్నప్పటి నుంచి చూస్తుండే చిత్రాలు, ఏ చిత్రాలు చూసినా ఆయన అంతా కమ్యూనిస్టు భావాలతో ఉంటుండే. ఏంది పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టు భావాలతో ఉంటున్నాడు? సరే, ఆయనకి ఏం జరిగిందో, ఆయన పర్సనల్ ఫ్యామిలీలో ఏం జరిగిందో, కానీ ఈరోజు ఆయన హిందుత్వం గురించి నేను పవన్ కళ్యాణ్ గారు ఇట్లా హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. చాలా గొప్పగా హిందువులందరూ ఏకమవుతారు, హిందువులందరినీ ఏకమయ్యే ఆలోచన ధోరణితో మాట్లాడుతున్నారు. కానీ ఆయన మాట్లాడితే ఆయన ఫ్యాన్స్, అదే కాకుండా ఆయన మీద అభిమానించేటోళ్ళు, అదే కాకుండా హిందువులందరూ ఏకమవుతారు అనే ఒక ఆలోచనకు వచ్చారు ఈ కమ్యూనిస్టు, ఈ టీం, సోకాల్డ్ టీం. ఈ టీం అందరూ ఏం చేస్తున్నారంటే ఈయనను ఏం లేదు తప్పు లేకున్నా అబద్ధాన్ని నిజంగా సృష్టించాలని ఒక ప్రేరణ చేస్తూ ఒకటే ఛానల్లో, ఇప్పుడు మనం ఏదో ఎగ్జాంపుల్ ఉంటుందిగా,
అప్పట్లో నేను చిన్నప్పుడు కథలు వింటుంటే ఒక ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతూ ఒక మేకపిల్లని కొంటారంట. మేకపిల్లని కొని వీడికించి ఒక ఫర్లాంగ్ 100 అడుగులు వేయగానే ఒకడు వచ్చి ఏంట్రా ఈ కుక్క పిల్ల ఇట్లుందని అన్నానంట. మళ్ళీ ఆడికించి ఇంకొంచెం దూరం పోగానే ఇంకొకడు అనంట, అరే మీ కుక్క నల్లగుంది అన్నానంట. మేకపిల్లది కుక్క నల్లగుందనంట. అరే మీ కుక్క ఇట్లా వస్తుంది అని ఇట్లా 10 మంది అనే వరకు ఇది కుక్కనా మేకనా? డబ్బులు పెట్టి కొన్న వ్యక్తి ఇది కుక్కనా మేకనా అనేది ఇట్లా అబద్ధాన్ని నిజాన్ని ఎట్లా చేస్తారో అదే విధంగా ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్, స్పెషల్లీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలా ఈ విధంగా ఒక మంచి మైండ్ సెట్ని ఒక అంటే చూడండి, అంటే ఆ నిజాన్ని కూడా అబద్ధంగా సృష్టించేస్తారు. ఒక 100 మంది మాట్లాడే ఒక అబద్ధాన్ని 100 మంది మాట్లాడితే నిజంగా అయిపోతుంది. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి అంటే ఇట్లా చేసినట్టు 100 మంది మాట్లాడితే అరే చేసిండేమో అనే ఆలోచనకు వచ్చేటట్టు క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఈ సోకాల్డ్ ఈ కమ్యూనిస్టు భావజాలను కానీ యూట్యూబ్ ఛానల్ను ఫస్ట్గా మన హిందువులారా గుర్తుపెట్టుకోండి, హిందువులారా బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరు, ఉదయం లేవగానే దేవుడిని మొక్కే ప్రతి ఒక్కరు హిందుత్వం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు ఈ కమ్యూనిస్ట్ యూట్యూబ్ ఛానళ్ళ నుంచి సబ్స్క్రైబ్ తీసేసేయాలి, అన్ఫాలో చేయాల్సిందే. మీరు హిందువులైతే అన్ఫాలో చేయండి. మనం హిందుత్వం గురించి మాట్లాడే ఛానళ్లకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళని ఆదరించండి. మన సమాజం గురించి తెలుస్తుంది, మన గురించి తెలుస్తుంది, మన హిందుత్వం గురించి మాట్లాడే వాళ్ళ గురించి తెలుస్తుంది. కానీ దయచేసి ఈ నాగేశ్వరరావుకున్న హిందువులందరూ సబ్స్క్రిప్షన్ తీసేయండి, ఈ రఘుగానికి ఉన్న సబ్స్క్రిప్షన్ దాన్ని తీసేయండి. ఈ వీళ్ళందరూ సోకాల్డ్ ఎంతమంది అంతమంది పేర్లు ఎందుకని వీళ్ళందరికీ ఉన్న మన హిందువులందరూ బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరు వీళ్ళ అన్ఫాలో చేయాల్సిందే. అన్ఫాలో చేయకుండా వీళ్ళు మాట్లాడే అబద్ధాలన్నీ నిజాలవుతున్నాయి. దయచేసి హిందువులారా దండం పెట్టి చెప్తున్నారు, మీరు వేరే పని చేయకండి, మీరు సబ్స్క్రిప్షన్ తీసేయండి, వీళ్ళని అన్ఫాలో చేయండి. ఈ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటే ఆ సోషల్ మీడియాలో వీళ్ళు పాతి బొంద పెట్టాల్సిన అవసరం వచ్చింది మనకందరికీ. మనమందరం ఈ పని చేయాల్సిందే. చెయ్యకుంటే మాత్రం ఆ అబద్ధాన్ని నిజంగా చూపిస్తారు మనకు. ఈరోజు మనం చూస్తున్నాం మన దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంత గొప్ప వ్యక్తో తెలుసు మనకు. మన గొప్ప వీరులు మన దేశంలో ఉన్నారు. కానీ ఈరోజు మనం ఒక మొఘళ్ళ గురించి మాట్లాడుకుంటాం, ఒక నిజాం గురించి మాట్లాడుకున్నాం. మన బతుకులు ఏడికొచ్చినాయి. ఈ నిజాము ఈ మొఘళ్ళందరూ మన ఆడపిల్లలను చెరిచిర్రు, మన అమ్మలను మన తండ్రులను కొట్టిరు, చంపేసిరు. 100 మందిని చంపి 100 మందిని 1000 మందిని హింసిస్తే వాని హజార్ ఖాన్ అని ఒక బిరుదిచ్చిరు గతంలో. ఆ హజార్ ఖాన్ అనే వ్యక్తులనే ఆ బొందలనే మనం ఈరోజు మొక్కుతున్నాం. దయచేసి హిందువులారా మేల్కోండి. ఇప్పటికైనా ఈ రోజు మనం మేల్కోకుంటే మన సమాజానికి కాదు, రేపు నేను ఒక హిందువుగా నేను మేల్కోకుంటే నా కొడుకును నా బిడ్డను జీవితాన్ని నేను నాశనం చేస్తున్నా. అయితే ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు హిందువులు ఖచ్చితంగా ఈ విషయం పైన ఆలోచన చేయాలి. ఈ దొంగ నా కొడుకులకు, ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులకు అన్ఫాలో చేసి మనమందరం హిందూ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ఛానల్ను ఎంకరేజ్ చేయండి. హిందూ గురించి మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే సమాజం అంతా అబద్ధాన్ని ఇప్పటిదాకా చూసాం మనం, అబద్ధాలను నిజాలుగా. మొఘళ్ళు అయితేంది, నిజాంలు అయితేంది, వీళ్ళందరూ మన రాజులని చెప్పుకుంటున్నాం మనం. మన రాజులు ఎంతో మంది పోరాటాలు చేసి బలిదానాలు చేసి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు చనిపోతే ఈరోజు ఎవరో కొంతమంది కండవాలు వేసుకొని రాష్ట్రం మేము తెచ్చామని మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళని మర్చిపోయారు, ఈరోజు గద్దెలెక్కి కూర్చున్నారు. ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి విషయాన్ని చెప్పే విషయంలో తప్పని చెప్పండి. ఆ కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా, అదే దరిద్రుడు నువ్వు మాట్లాడే తప్పని చెప్పండి. రెండోది రవీందర్ గారు, తెలంగాణ ఉద్యమంలో ఒక నినాదం ఆంధ్ర హటావో తెలంగాణ బచావో. ఓకే, అంతకుముందు 69లో ఇడ్లీ వడ హటావో అన్నారు, బ్యాన్ చేసి. అంటే అది ఉద్యమం, ఒక రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డటువంటి ఉద్యమంలో ఎన్నో వర్డ్స్ వచ్చినాయి, అయిపోయింది. 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. ఇప్పటికీ నీవు మా రాష్ట్రానికి రావద్దు, నువ్వు ఇక్కడ వైద్యం చేయించుకోవద్దు, నువ్వు ఇక్కడ నివాసం ఉండొద్దు అంటే పవన్ కళ్యాణ్ను ఆయన ఇక్కడ ఏమైనా పార్టీ పెట్టి ఎదగగలుగుతాడు అనే దాంట్లో నా లెక్కన, నా అంటే పూర్తి నేను దాన్ని చెప్పను, ఏదైనా ఒక కొన్ని పార్టీలు వీళ్ళకి అండగా ఉండి ఆయనని ఇక్కడికి రాకుండా చేయాలనే ఒక
కుట్రతో కూడుకున్నటువంటి మాటలు అనొచ్చా? ఒకటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవడైనా సరే ఆడు కమ్యూనిస్ట్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఇంకెవడైనా ఉండని, పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి తెలంగాణ రావద్దంటే వాళ్ళ నాలుకలు కోస్తాం, ఎవడైనా సరే. ఎందుకంటే భారతదేశం ఇది, భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనది. దేశంలో ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో వ్యాపారం చేస్తున్నారండి మనోళ్ళు, జమ్మూ కాశ్మీర్లో చేస్తున్నారు వ్యాపారం, సింగపూర్లో చేస్తున్నారు వ్యాపారం, పరదేశాల్లో చేస్తున్నారు. ఈ రోజు రాజకీయం మీరు చేస్తాడు పవన్, తప్పేముందండి? పవన్ పుట్టడం ఆంధ్రాలో పుట్టొచ్చు, పెరగడం తెలంగాణలో పెరిగిండు. ఈ రోజు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు పుట్టడం ఆడ పుట్టొచ్చు, తెలంగాణలో తెలంగాణలో చదువుకున్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర్ వీళ్ళందరూ ఉన్న రాజకీయ నాయకులందరూ హైదరాబాద్లో చదువుకోవడం జరిగింది. ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి 8th నుంచి 10th వరకు ఎక్కడ చదువుకుంటే అక్కడ లోకల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్లో చదువుకున్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఆయన కూడా హైదరాబాద్ వాసే. ఉద్యమం చేసినప్పుడు మాట్లాడినా తప్పు లేదు, కానీ ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు చూడండి. మీరు ఎవ్వరు మాట్లాడినా సరే, అది ఎవరైనా సరే బాగుండదు. ఈ మాటలు మానుకోండి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఆంధ్రాకేంచి తెలంగాణకు రావద్దు అంటున్నావు. ఈరోజు మన తెలంగాణ వ్యక్తులు, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ ఆంధ్రాలో డ్యూటీలు చేస్తున్నారు. నా ఫ్రెండ్ ఒక అతను అసెంబ్లీలో డ్యూటీ చేస్తుడు, రాంపల్లి నుంచి వెళ్ళి ఆంధ్ర అసెంబ్లీలో డ్యూటీ చేస్తుండు. ఇప్పుడు ఆయన తరిమి కొట్టాలా ఆంధ్ర నుంచి? ఆలోచన చేయండి. మాట్లాడితే నేను అదే అంటున్నాను, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకండి, ఎందుకంటే మనం మాట్లాడితే మన మాటలు 10 మంది విని మంచి విషయాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. ఏంది ఇది అంటే, ఇప్పుడు ఎవడన్నా పక్కింటోడు ఆంధ్రోడు అనుకో, వీళ్ళు అనే మాటలతో ఆంధ్రతో కొట్లాడుకోవాలా? అంటే ఆంధ్రోలు అంటే పగోళ్ళ అబ్బా, బ్రిటిష్ వాళ్ళ, పాకిస్తాన్ వాళ్ళ ఆంధ్రోలు అంటే? ఆంధ్రోలు మనం ఈ రోజు కాదు, ఆంధ్ర తెలంగాణ అనేది అప్పటి నుంచి, మద్రాసు నుంచి అలాగైనాక మనం పోయి ఆంధ్రాలో కలిసినాం. ఆంధ్ర వచ్చి మన దాంట్లో కలవలే, ఆంధ్రాలో మనం కలిసినాం. ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే ఒక మంచి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనం ఉద్యమం చేసినాం, తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, ఉద్యోగాలు, నిధులు, నియామకాలు అనుకున్నాం, బరాబర్ దాంట్లో సక్సెస్ అయినా మనం. కానీ ఈరోజు కూడా ఈ మాట మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఎవడైనా సరే మాట్లాడేవానికి ఖచ్చితంగా చెప్పుల దండలేస్తాం, నాల్కలు కోస్తాం. ఇది క్లియర్, అది ఎవడైనా సరే. రెండోది, ఈ సమయంలో అలాంటి నినాదాలు పనికిరాదు. పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాద్లో వైద్యం చేయించుకుంటున్నారు. మన శత్రుదేశం అది. అవును, నిరంతరం మనల్ని జమ్మూ కాశ్మీర్లో పొడుస్తున్నారు. వాళ్ళని మనం ఆహ్వానిస్తున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు చేసిన తప్పేమిటి? రెండోది, సనాతన ధర్మం, హిందుత్వం గురించి నిత్యం తాపత్రయపడుతూ ఒక అభివృద్ధి దిశలో తనంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా వాగ్దానం చేస్తే కట్టుబడి ఉంటాడు. ఇక్కడ వాగ్దానాలు మర్చిపోయి శిలాఫలకాలకు కొబ్బరికాయ కొట్టి 10 ఏళ్ళైనా అక్కడ నిర్మాణం చేయనటువంటి నాయకులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకేమైనా ఎసరు వస్తుందనా? అంతే ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, విషయం ఏంటంటే, అదే గనక పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ భావాలతో నుండి హిందుత్వం గురించి మాట్లాడకుంటే పవన్ కళ్యాణ్కి రెడ్ కార్పెట్ వేస్తుండే ఈయన సోకాల్డ్ సెక్యులర్లు, సోకాల్డ్ కమ్యూనిస్టులు, సోకాల్డ్ పార్టీ నాయకులు, కొంతమంది పార్టీ నాయకులు. వాస్తవంగా ఇదేదో ప్యాకేజ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అస్తిత్వం కోల్పోతామనే భయంతో కొంతమంది రాజకీయాలు, పర్సనల్గా రాజకీయ నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ వస్తే రేపు పొద్దుగా తెలంగాణ సీఎం కాగల అనే భయంతో, పవన్ కళ్యాణ్ వస్తే తెలంగాణలో సీఎం అవుతాడేమో అనే భయంతో, తెలంగాణలో జనసేన పార్టీ ఉధృతంగా పెరుగుతుందనే భయంతో, తెలంగాణ రాష్ట్రంలో జనసేన సైనికులు ఉన్నారు, ఈ సైనికులందరూ పోరాటం చేసి మా ప్రభుత్వాలు కూల్స్తారనే భయంతో కొంతమంది నాయకులు వీళ్ళందరూ ఒక ప్యాకేజ్ మాట్లాడి ఈ సోకాల్డ్ కమ్యూనిస్టు యూట్యూబ్ ఛానళ్లతోని, ఈ సోకాల్డ్ కమ్యూనిస్టు భావజానాలు ఉన్న టీంలతో మాట్లాడి ఈ ప్రయత్నం చేస్తురేమో అనిపిస్తుంది. నేనే అంటలే ఈ మాట, చాలామంది అనుకుంటున్నారు ఇది నిజమేమో, ఇది నిజమే కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది హిందుత్వం కోసం కదా, హిందుత్వం కోసం మాట్లాడుతుంది. మీకు నెగిటివ్, ఈయన వస్తే మాకు నెగిటివ్, మాకు మైనస్ అయితే మాకు లాస్ అవుతాం, మీరు లాస్ అవుతారు.
పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వస్తే తెలంగాణకు వస్తానే భయంతోని ఈ మాటలు ఈ పనులు చేపిస్తున్నాయి. ఈ సోకాల్డ్ నాయకులారా మీరు మర్చిపోండి, ఎవరిది సొంతం కాదు. కేసీఆర్ నేను సచ్చేదాకా సీఎం నేనే అన్నాడు. ఈరోజు 10 ఏళ్లలో కేసీఆర్ తీసి బండ కొట్టిరు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంక 25 ఏళ్ళు నేనే అంటుండు. ఇవాళ రైతుల పరిస్థితి ఏంది, రైతుల గోసేంది. మొన్న నేను పోయినా చూసినా ఒక్కొక్క రైతు దౌలతాబాద్ వెళ్ళడం జరిగింది. దౌలతాబాద్ నుంచి వస్తుంటే ఒక 150 బండ్లు ఇట్లా రోడ్డు పంటున్నాయి. రైతుల పచ్చి మంచినీళ్ళు గతిలేవాడ. రైతుల ఒసవస పెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి, నీ ఆలోచన గిట్ట ఏమన్నా ఉంటే మానుకో, నీ టీంతో ఏమైనా డిస్కస్ చేస్తే మానుకో ఇవన్నీ. అలాగే కొంతమంది కొత్త పార్టీలు పెట్టిన కొంతమంది కూడా పవన్ కళ్యాణ్ రావద్దు అని మాట్లాడుతురుగా, మాట్లాడకండి. అది మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. మీరు ఎదగాలనుకుంటే మీ గురించి మీరు మాట్లాడుకోండి. నేను ఎదగాలనుకుంటే నా గురించి నేను మాట్లాడుకోవాలి. మిమ్మల్ని విమర్శించి నేను మాట్లాడడం ఏందండి? మీ జీవన విధానం వేరు, నా జీవన విధానం వేరు. నేను మాట్లాడే విధానం వేరు, మీరు మాట్లాడే విధానం. మీ దాంట్లోకి వచ్చి మీ విధానం తప్పనడానికి నేను ఎవరిని? నా విధానంలో నేను ఉండాలి కదా, అది ఆలోచన చేయండి. ఇవన్నీ ఆలోచిస్తూ తప్పు. దయచేసి ఈ మాటలను బంద్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు బరాబర్ హైదరాబాద్కి వస్తారు. బరాబర్ ఇవాళ సభ పెట్టకుండొచ్చు, ఇవాళ సభ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకుండొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తాడు. పవన్ కళ్యాణ్ వచ్చే రోజు నాలాంటి హిందూ సైనికులు, హిందూ వారధులు వాళ్ళందరూ నిలబడి ఆ హనుమంతుని అండుంది పవన్ కళ్యాణ్కి ఆ హనుమంతుని అండుంది. ఆ హనుమంతుని భక్తునిగా, హనుమంతుని ఒక మారుతిగా నేను వెళ్ళి నిలబడతా. నాలాంటి వాళ్ళు 100 మంది పవన్ కళ్యాణ్ వెల్కమ్ చేసుకుని నిలబడతారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్కి వస్తారు, ఇలాంటి సభలు పెడతారు. మీకు దమ్మున వాళ్ళు ఆపుకోండి. ఇక రెండోది రవీందర్ గారు, మీరు హనుమాన్ అంటే కొండగట్టు ఎస్ ప్రధానం. బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోయినా అక్కడ గత ముఖ్యమంత్రి పోయింది లేదు, పరామర్శించింది లేదు, మంత్రులు కూడా పోయిన దాఖలాలు లేవు. అక్కడ ఏది డెవలప్మెంట్కు ఏది ప్రభుత్వాలు పూనుకోలే. అవసరమా పవన్ కళ్యాణ్కు 35 కోట్ల రూపాయల మీద అక్కడ శాంక్షన్ చేయడమే కాకుండా నాకు ప్రాణాన్ని కాపాడిన భక్తుడు, దేవుడు అని ఆయన కొలిచిండు. ఆ రోజు కూడా ఈ 35 కోట్ల టీటీడీ చైర్మన్ వీళ్ళందరూ వచ్చిన రోజు కూడా ఆయన కరెంటు వైర్ల నుంచి స్వామి కాపాడిండు. ఎస్, వీళ్లకు లేనిది ఆయనకు అవసరం అంటే వెళ్ళాలి. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నట్టు? ఇక గత చెట్లకు నీళ్లు పోసుకుంటూ ఉన్నారా వీళ్ళు, లేకుంటే ప్యాకేజీల కోసమే మాట్లాడుకుంటున్నారా? అక్కడ ఆంధ్ర ఆయన మరి అప్పుడే గుర్తు రాలేదా? పవన్ కళ్యాణ్ నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు మా ఆంజనేయ స్వామి 35 కోట్లు ఎందుకు ఇచ్చినావు, వెనక్కి తీసుకుపోని అనలేదే? అప్పుడు వాళ్ళకి ఎట్లుందంటే, ఇప్పుడు ఇక రాజకీయం మాట్లాడుకుంటూ పోతే అది చాలా పెద్ద సబ్జెక్టు, మనం వాళ్ళకి తక్కువ పోదాం. విషయం ఏంటంటే, కేసీఆర్ గారు ఆ రోజు 62 మంది చనిపోతే ఒకనాడు ఒక హిందువులు చనిపోతే ఒకనాడు ఒక మాట మాట్లాడలే. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఏ మంత్రి కూడా మాట్లాడలే. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళని స్పందించడం జరిగింది. వాళ్ళ కొంతమంది కలవడం కూడా జరిగింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులకు ఆ రోజు నిజంగా కూడా 35 కోట్లు తెలంగాణకి ఇచ్చింది కదా, తెలంగాణ దేవుళ్ళకి ఇచ్చింది కదా. ఆ రోజు మరి మాట్లాడేది ఉండే. ఆ రోజు కూడా రావద్దు, పెద్ద సభతో వచ్చిండు పవన్ కళ్యాణ్, ఒక్కడే రాలే. ఆయన చెప్పి వందలాది వేలాది మందితో వచ్చిండు. ఆ రోజు ఆపనుంటుంది మరి. అరే నువ్వు ఆంధ్రను ఆ రోజు అనుంటుంది. ఆ రోజు ఆంధ్ర ఆయన కనబడలే, ఈరోజు ఆంధ్ర ఆయన కనబడుతుందా మీకు? గోబ్యాక్ ఆంధ్ర అంటారా? మీరు? ఆ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? ఆ ఎమ్మెల్యే ఎవరు? మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే. సిగ్గుందా నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యేవేనా? ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే నా కొడుక ఏం మాట్లాడాలరా? నువ్వు మాట్లాడే విధానం ఏంది? నువ్వు మాట్లాడే ఆలోచన విధానం ఏంది? నువ్వు అంటావా పవన్ కళ్యాణ్ గో బ్యాక్ అని? నువ్వు అంటావా? నీ కొడుకు ఏడే చదువుతుండ్రా? నీ కొడుకు ఏడే చదువుతుండు? చూడొకసారి ఆలోచన చేయి. నీ కొడుకు నాడికేంది గో బ్యాక్ అంటారు? ఇప్పుడు మనము నేను వెళ్ళిపో అంటే నువ్వు నన్ను వెళ్ళిపో అంటావు కదా, ఆ ఆలోచన ఉండాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంకి వస్తే పాస్పోర్ట్ తీసుకొని రావాలనా పవన్ కళ్యాణ్? మరి ఏం ఆలోచిస్తారు, ఏం మాట్లాడుతారు? మన ప్రాంతాల మధ్య విభేదాలు చేస్తున్న వారిపైన ప్రభుత్వం, నేను రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా చెప్తాను, రేవంత్ రెడ్డి గారు మీరు మన ప్రాంతాల మధ్య విభేదాలు చేస్తున్న వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వారిపైన
ప్రాంతాల విభేదాలను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము హిందూ గురించి మాట్లాడితే మా పైన కేసులు చేస్తావు కదా సార్, వీళ్ళపైన కేసులు చేయి. ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారు, ప్రాంతాలపైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, వీళ్ళపైన కేసులు చేయండి, మీరు చేయండి. ఎందుకంటే చేయాల్సిందే, మీరు చేయరట్లకేది కాబట్టి నేను దాడి చేస్తా అని చెప్పిన. ప్రభుత్వాలే చొరవ తీసుకొని ఈ మాటలు తప్పు అని వారి పైన కేసులు చేస్తే నాలాంటి పనేముంది సార్ దాడులు చేయడానికి? నేను దాడి చేస్తా అని చెప్పినా కదా, రీజన్ ఇదే. మీరు ప్రభుత్వాలు మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోండి, వాళ్ళపైన కేసులు చేయండి, చట్టరీత్యా చర్యలు తీసుకోండి. ఒక ప్రాంతం వ్యక్తిని నువ్వు రావద్దనడానికి ఏం రైట్ ఉంది? ఏ రాజ్యాంగం ఇచ్చింది నీకు రైట్? ఏ రైట్ ఉంది చెప్పు? ఆ రైట్ ప్రకారం నువ్వు వెళ్ళగొట్టాయన, లేకుంటే ఆయనకు వచ్చే రైట్ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించి వారిపైన చర్యలు తీసుకోండి, కేసులు చేయండి, జైల్లోకి పంపండి వాళ్ళని. అమాయకుడైన నాలాంటి వాడిని జైల్లోకి పంపుతారు. ఎందుకంటే నేను హిందూ ఉత్సవం గురించి మాట్లాడితే నేను మాట్లాడేది తప్పేముందండి? గతంలో వేములవాడలో నైజాం కాలంలో వాడు ఒక ముస్లిం రాజు, ఒక మత రాజు, వాడు మన హిందువులందరినీ కొట్టడం జరిగింది, చంపడం జరిగింది. వాడు చేసిన పనేంది? మన ధర్మంలో మన గుళ్ళలో పవిత్రంగా కొలుస్తున్న గుళ్ళలో శివరాత్రి రోజు వాడు వచ్చి శివరాత్రికి అభిషేకం చేస్తామంటే అభిషేకం చేస్తుంటే అభిషేకం చేసేదాన్ని పక్కన పెట్టి వాడు డోరు పెట్టి మన శివుడి పైన మూత్ర విసర్జన చేస్తే వాడిని కొట్టి చంపినందుకు వాడిని దర్గా ఇడ పెడితే ఈ దర్గాని తీయాలని అడిగినందుకు నా పైన నాండి మీరు కేసులు చేస్తే నేను చెప్పింది ఏముంది? నేను ధర్మమైన మాట మాట్లాడినా, అధర్మమైన మాట మాట్లాడినాను. నా ధర్మం గురించి నేను మాట్లాడినా, నా ధర్మంలో నా పవిత్రతను తప్పవుతుందని నేను మాట్లాడినా. దీనిపైన అండి మా పైన కేసులు పెట్టాం. ఈ రోజు చేయి కేసు, ఈ రోజు చేయి కమ్యూనిస్టుల పైన. సీఎం గారు ఖచ్చితంగా చేయండి కమ్యూనిస్టుల పైన కేసు. మీరు కమ్యూనిస్టుల పైన కేసు చేయరు కాబట్టి నాలాంటి వాడు దాడి చేస్తారు ఖచ్చితంగా. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కమ్యూనిస్టు భావాలు ఉన్నోళ్ళు గత 3 నెలల క్రితం ఎక్కువగా ఆలయాలపైన దాడులు జరిగినాయి. ఎస్, హనుమాన్ గుడి మీద నమాజ్ చేసిండు. అప్పుడు ఎక్కడ పోయినరు వీళ్ళు? వాడు గుడికి పోడా? వాడి కుటుంబం పోదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులే రవీంద్రన్న అన్నాను, డిఎంకే ప్రతినిధి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఏం మాట్లాడి మన సనాతన ధర్మాన్ని బొందబెట్టాలి. వాడి ఇంట్లో వాడి భార్య, వాడి తల్లి, వీళ్ళందరూ దైవభక్తి, ఇంట్లో దేవుళ్ళని కొలుస్తారు. అంటే నీ ఇంట్లో ఉన్నది ఒకటి, బయట ప్రచారం ఒకటి. అంటే వీడు 2 ముఖాలతోటి వీళ్ళు ప్రవర్తిస్తున్నారా కమ్యూనిస్ట్? స్టాలిన్ ఏం చేశారు? ఇప్పుడు ఆ ప్రజలు ఏం చేశారు? సనాతన ధర్మం గురించి తప్పుడు మాట్లాడిన వాడు ఎవడైనా సరే భూమికి బలి కావాల్సిందే. ఎవడైనా సరే సనాతన ధర్మం అనేది ఇది ఒక జీవన విధానం. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులారా ఆలోచించండి. సనాతన ధర్మం అంటే ఏందో తెలుసుకోండి ఫస్ట్. అసలు ఏంది సనాతన ధర్మం? ఈరోజు మనం చెట్టును మొక్కుతాం. చెట్టు ఏం చేస్తుంది? మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఈ చెట్టు దేవుడు అంటున్నాం మనం. పుట్టను మొక్కుతాం. ప్రతిదాన్ని మొక్కేదే సనాతన ధర్మం. నీళ్ళను మొక్కుతాం. నీళ్ళు తాగితేనే మనం బతుకుతాం. సూర్యుని మొక్కుతాం. ఎందుకు? ఆ సన్ రైజ్ ఉంటేనే మన జీర్ణశక్తి ఉంటుంది. ఇవి ప్రతిదానికి సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. ఇది ఆలోచించండి రా కమ్యూనిస్టు నా కొడుకుల్లారా, మీరు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని నువ్వు కాదు, నీ తాతల ముత్తాతల నుంచి ఎంతో మంది సనాతన ధర్మం పైన దాడులు చేసి ఏమి చేయలేక నీ లెక్కల ఒక కెమెరా పెట్టుకొని మాట్లాడుతుర్రా. ఇప్పుడు ఏం బీకలేరు. ఇప్పుడు కాదు, ఇంకా 100 ఏళ్ళున్నా సనాతన ధర్మం. సూర్యుడు ఉన్నన్ని రోజులు, చంద్రుడు ఉన్నన్ని రోజులు, నువ్వున్నా నేనున్నా లేకున్నా ఖచ్చితంగా సనాతన ధర్మం ఉంటుంది. సనాతన ధర్మం పైన ఎవడొచ్చినా, ఎంతో మంది రాజులు, ఎంతో మంది చక్రవర్తులు మన దేశం పైన దాడులు చేసి మన దేశ సంపదను, దేశంలో ఉన్న చాలా గ్రంథాలను ఎత్తుకోలేరు, కానీ ఏం చేయలేకపోయారు సనాతన ధర్మాన్ని. మీరు కూడా ఏం చేయలేరు. వాడు అట్లా మాట్లాడినోడు ఇలా సీటు పోయింది, రేపు పొద్దులో ఏం లేకుండా పోతారు. అట్లనే మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనమందరం భారతీయులం, మనమందరం భారతదేశంలో ఉన్నాం, మనమందరం ఈ భూమిపైనే నడుస్తున్నాం, ఈ గాలినే పీలుస్తున్నాం, ఈ సూర్యరశ్మినే మనం వాడుతున్నాం, ఖచ్చితంగా ఈ నీళ్ళనే మనం తాగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా హిందువులే. మీరు మార్చుకోవాల్సిన విధానం అంటే మీరు మాట్లాడే విధానం మారండి. మీరు చేసే ఈ ఉద్దేశాలను మార్చుకోండి. అసలు ఏం చేస్తున్నాం, మనం ఏం కావాలి, ఏం మాట్లాడాలనే ఆలోచన విధానం మార్చుకొని హిందుత్వం పైనకి ఆలోచన చేయండి. హిందుత్వం ఏ రోజు కూడా, ఏ హిందువు కూడా ఒకరిని చంపుతామని కోస్తా అన్నాడు. మీరు చూడండి, భగవద్గీత తీసి
చదవండి రా నాయన, పిచ్చి నా కొడుకులారా. మీరు వేరే బుక్కులు చదివారు కదా, ఇవి కూడా చదవండి. ఒక్కసారి భగవద్గీత చూడండి. భగవద్గీత ఏ రోజు కూడా ఒక మనిషిని చంపమని చెప్పదు, ఒక మనిషిని నరకమని చెప్పదు, ఆలోచన చేయమని చెప్తుంది. నీ ఆలోచన విధాన్ని మార్చుకోమని చెప్తుంది. నీ ఆలోచన విధానం ఇట్లుంటే ఇట్లయితుంది, ఇట్లుంటే ఇట్లయితుంది అని చెప్తుంది భగవద్గీత. అది ఆలోచించండి రా నాయన. ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులతోని వీళ్ళకు అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చదువుకున్న సన్యాసులు, చదువుకున్న పనికిరాని వెధవలు వీరు. ఈ ఈ సోకాల్డ్ కొంతమంది వీరికి ఖచ్చితంగా పూజ చేయాల్సింది. ఏ పూజ? భర్త పూజ చేయాల్సిన టైం వచ్చింది. భర్త పూజ చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే అస్త్రశస్త్రాలు దేవుళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నారంటే ఇటువంటి పనికిరాని వాళ్ళు వచ్చినప్పుడు అస్త్రశస్త్ర విద్యలు కూడా చేయమని చెప్పారు. అలాంటివి మేము నేర్చుకోవాల్సి వస్తుందేమో అని భయం అవుతుంది మాకు. ఎందుకంటే ఈ రోజు ఉన్న రాజ్యాంగంలో ఈ చట్టాన్ని వీటన్నిటిని గౌరవించి పనిచేయాలని మేము అనుకుంటున్నాం. వాళ్ళు అట్లా అనుకుంటలేరు. అనేస్తే అయిపోతుంది, దేవుని తిడితే అయిపోతుంది, దేవుని తిడితే ఫేమస్ అయిపోతా, సనాతన ధర్మాన్ని అంటే నేను ఫేమస్ అయిపోతా, లేకుంటే ఇట్లా లేకుంటే అట్లా అంటే ఖచ్చితంగా మేము కూడా దాడులు చేయాల్సి ఉంటుంది. దయచేసి కొంచెం మాట్లాడే విధానం మార్చుకోండి, విలువలు ఇవ్వండి. మీరు మాకు విలువలు ఇవ్వండి, మేము మీకు విలువలు ఇస్తాం. ఏ మతాన్ని ఎవ్వరు కించపరిచేది లేదు, ఏ ఏ ఏ కమ్యూనిస్ట్ భావన కూడా మేము కించపడతాం. కానీ మా పైన కోసం మాత్రం మేము బరాబర్ దాడులు చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద దుర్భాషలు ఆడుతున్నారు. అసలు మాటలు కూడా కొన్ని సందర్భాల్లో మనం అనడానికి వీల్లేనటువంటి విధంగా మాట్లాడారు. ఈ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కుటుంబాల్లో ఒక అమ్మాయి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కోడలుగా వీళ్ళ బిడ్డను అక్కడికి ఇచ్చిర్రు. వాళ్ళని హఠావంటారా, రాకమంటారా, తెగతెంపులు చేసుకుంటారా? అంటే ఒక పదము మాట్లాడినప్పుడు ఒక ఏళ్ళు నీ దిక్కు చూపిస్తూ ఉందంటే 3 ఏళ్ళు మన దిక్కు చూపిస్తుంది. ఆ భాష ఏంది, ఆ మాటలు ఏంది, అక్కడ జరిగినటువంటిది ఏంది? మీది నేను చెప్తున్నాను కదా, సోషల్ మీడియాలో చూసిన వాడు ఇంచుమించుగా వీళ్ళ మాటలు విని వన్ సైడ్ అయిపోతున్నారు. నిజం నిజం అబద్ధాన్ని నిజం చేస్తున్నటువంటి ప్రవర్తన కనిపిస్తున్నది. వద్దు అట్లా. మనం మన దేశం భారతదేశం చాలా గొప్ప దేశం. మన దేశంలో ఎక్కడెక్కడికించి వచ్చి ప్రపంచం నలుమూల నుంచి వచ్చి భారతదేశం బతుకుతున్నారు. భారతదేశంలో కూడా హైదరాబాద్లో అన్ని రకాల దేశాల వాళ్ళు మన దగ్గర ఉన్నారు. నీగ్రోసు చాలామంది నేను చూస్తుంటా. చాలామంది నీగ్రోస్ ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఒక ఓటర్గా బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశంలో ఎక్కడెక్కడికించి వచ్చి మన హైదరాబాద్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్ అనేది చాలా మహానగరం. హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కరికి తిండి పెట్టే హైదరాబాద్. తెలంగాణకు ఒక వజ్రం హైదరాబాద్, దేశానికి కూడా ఒక వజ్రం హైదరాబాద్. హైదరాబాద్కి రావద్దన్న వాడిని ఎవరినైనా సరే ఖచ్చితంగా దాడులు చేస్తాం. ఎవడన్నా హైదరాబాద్కి రావద్దు అంటే, హైదరాబాద్కి ప్రతి ఒక్క ఉన్నారుగా నాయన, నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళపైన టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళపైన మాట్లాడు. నా కొడుకు అని, ఈ నాగేశ్వరరావు నా కొడుకు, ఈ వాడిని అనాలనా వద్ద అర్థమైతే. నాగేశ్వరరావు ఏమైంది, కండ్లు ఎప్పుడు దొబ్బినాయి? మొన్న నక్సలైట్లు దొరికిరు కదా, మన టెర్రరిస్టులు దొరికిరు కదా హైదరాబాద్లో, అప్పుడు మాట్లాడలే ఆ రోజు. ఎంఐఎం పార్టీ ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇలా నక్సలైట్లను ఆడ వచ్చుంటారు, రోహింగ్యాలు వచ్చి మన ఆడపిల్లలపైన దాడులు చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి వస్తలే కమ్యూనిస్ట్ నా కొడుకులకు. ఇవేమైంది? ఇది మర్చిపోతురా? ఇది దీనిపైన కూడా మాట్లాడమని నీకు దమ్ముంటే వాళ్ళపైన మాట్లాడరు. ఈ కమ్యూనిస్టులకు ఏం లేదు, ఒక హిందువుల పైనే మాట్లాడాలి. హిందువులు చాతగానే విధవలు, హిందువులు ఏమన్నా పడతారు అనుకుంటారు. కానీ అట్లా అనకండి, అట్లా అనుకోకండి. మేము కూడా హిందువుల మారినాం, మేము కూడా భజనలు చేస్తాం. మేము తబలాలు కొట్టి భజనలు చేయడానికి వస్తాయి, మీకు కూడా పీటలు భజనలు చేయడానికి వస్తాయి. మాకు ఆ భజనలు చేయించుకునే రేంజ్లకు మీరు రాకండి అని చెప్తున్నాను. రంజాన్ నెలకు భద్రత అవసరం లేదు, వినాయక నవరాత్రులకు భద్రత కావాలి మన దేశంలో. మాట్లాడుకోవాల్సిన చాలా విషయం. ఈరోజు మన హిందువుల అస్తిత్వం, హిందువుల మనుగడకే చాలా గడ్డు కాలం వచ్చింది. ఎందుకంటే గోమాత ఈరోజు శోకిస్తుంది. గోమాతలో మనమందరం, హిందువులమందరం గోమాత అంటే గోమాతలో అన్ని రకాల దేవుళ్ళని చూసుకోవచ్చు అనుకుంటాం. మనం అమాస వస్తే ఒక గడ్డి పొరక ఆవుకు తినబెడితే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఆవు నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నాం. ఈరోజు ఆవు పరిస్థితి ఏమైపోయిందంటే, అసలు నేను గోరక్ష సుమారు ఒక 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను గోరక్షలో ఏనాడు కూడా ఒక ఆవుల బండి ఆపి పంపించింది ఏ రోజు లేదండి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయిపోయిందంటే, అఫీషియల్గా ప్రభుత్వం
పోలీస్ వారు కలిసి ఆవులను హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. నేను గత నెలలో 36 బండ్లలో ఎడ్లు 36 బండ్లలో ఎడ్లు రావడం జరిగింది. మేము వంటి మామిడి దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని కంప్లైంట్ ఇస్తే కూడా ఆ ఎడ్ల పైన కేసు కాలేదు. ఆ ఎడ్లను హైదరాబాద్కి తీసుకొచ్చి కోయడం జరిగింది. వాళ్ళు వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఏం సర్టిఫికేట్ ఇస్తుంది తెలుసా సార్? చెప్తే సిగ్గుపోతుంది. హైదరాబాద్లో వ్యవసాయం చేయడానికి ఆవులను హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వ్యవసాయం హైదరాబాద్లో ఉందా అండి? హైదరాబాద్లో వ్యవసాయం చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ అని ఒక ట్రాన్స్పోర్ట్ లెటర్ ఇచ్చి క్రువాలిటీ యాక్ట్ కాకుండా ఒక వెటర్నరీ డాక్టర్ కాపాడుతుండు, స్లాటర్ కాకుండా వెటర్నరీ డాక్టర్ కాపాడుతుండు. 2 ఆవులను తీసుకొస్తే క్రువాలిటీ కాదని పోలీసు వాళ్ళు చేతులు ఎత్తుతురు. పోలీసు వాళ్ళు వెటర్నరీ డాక్టర్లు కలిసి ఆవులని ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కను సైగలోనే ఈరోజు హైదరాబాద్లో వందలాది వేలాది లక్షలాది ఆవులను బక్రీద్కి కట్ చేయడం జరిగిందండి. లక్షలాది ఆవులను. అంటే మెహదీపట్నంలో వ్యవసాయం చేస్తారా? వచ్చి మెహదీపట్నంలో, హైదరాబాద్ సికింద్రాబాద్ లో మెహదీపట్నంలో అక్కడ వ్యవసాయం చేస్తారు. అంటే ఆ సర్టిఫికేట్లతో వచ్చి ఒక్కసారైనా ఏ ఆఫీసర్ కూడా, ఏ అధికారి కూడా నేను చెప్పిన సార్ ఇట్లా చేస్తున్నంటే ఏ అధికారి కూడా ఇది తప్పు అని చెప్పలే. ప్రతి ఒక్క చెక్ పోస్ట్, గత సంవత్సరం చెక్ పోస్టులు తక్కువ ఉండే ఈ సంవత్సరం పోలీసు వారు ప్రతి ఏరియాలో చెక్ పోస్టులు వేశారు. ప్రతి జిల్లాకు చెక్ పోస్ట్ వేశారు. ప్రతి అవుట్ ఏరియాలో చెక్ పోస్ట్ ఉన్నాయి. మాక్సిమం చెక్ పోస్టులు వేశారు. కానీ పని చేశారు. కానీ ఏం పని చేశారు తెలుసా? ఈసారి ఆవులను పంపించడానికి పని చేశారు. చెక్ పోస్టులు వేశారు. ఒక్కొక్క బండ్లో 2 ఎడ్లు పంపించండి, తీసుకుపోవచ్చు అని అంటారు. క్రువాలిటీ యాక్ట్ ప్రకారం ఏ ఆవు, స్లాటర్ హౌస్ ప్రకారం ఏ ఆవు అయినా ఏ ఎద్దు అయినా 14 సంవత్సరాలు దాటిన ఎద్దును ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. అది ఎలాంటి పనికి రాదు అని విషయాన్ని నిర్ధారణ చేయాలి. ఒక వెటర్నరీ డాక్టర్ నిర్ధారణ చేస్తే ఆ ఆవును మాత్రం స్లాటర్కి పంపొచ్చు. అదొక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని పక్కన పెట్టి వాడు ఒక చిట్టి ఇచ్చింది ఖాళీ. ఆ చిట్టి ఇచ్చిన చిట్టితోనే ఈరోజు హైదరాబాద్లో వందలాది వేలాది ఆవులను చేయడం జరిగింది, నేను ఒక్కటి వధించడం జరిగింది. లెఫ్టిస్టులకు నిజంగా దమ్ముంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బక్రీద్ పండుగ రోజు రోడ్ల మీద మీరు రోడ్లు క్లోజ్ చేసి నమాజ్ చేసుకోవడానికి వీలు లేదు, మీ మసీదులో స్థలం లేకుంటే షిఫ్ట్ వారీగా చేసుకోమని ఆర్డర్స్ జారీ చేసి వాటిని వీళ్ళు సమర్థిస్తారా లెఫ్టిస్టులు? ఇప్పుడు లెఫ్టిస్టులు అంటే లెఫ్టిస్టులు ఎవరో కాదండి. లెఫ్టిస్టులు క్లియర్గా హిందువులకు అగనెస్ట్గా మాట్లాడడమే వాళ్ళ పని. లెఫ్టిస్టులు అంటే సెక్యులర్లు, లెఫ్టిస్టులు వీళ్ళందరూ ఒకే కోవకు చెందినవారు. వీరెవరు తెలుసా? చెప్పాలనా ఎవరో? వీళ్ళ సంతతి ఎక్కడిదో చెప్పాలా? గతంలో బ్రిటిషర్స్ ఉండే కదా, మన దేశాన్ని ఎలాగ విచ్ఛిన్నం చేయాలి, మన దేశ సంపదను ఎట్లా దోచుకెళ్ళాలి, మన దేశాన్ని నిర్వీర్యం చేయాలి, భారతదేశం అంటే పనికిరాని దేశంగా చేయాలని ఆలోచన చేశారు కదా బ్రిటిషర్స్. వాళ్ళ సంతతే వీళ్ళు, వాళ్ళకు పుట్టిన వాళ్ళ సంతతే వీళ్ళు. అదే కాకుండా మొఘళ్ళు, గతంలో మొఘళ్ళు కూడా ఏం చేశారు? దేశాన్ని మొత్తం నాశనం చేద్దామని ఒక కంకణం కట్టుకొని వచ్చారుగా, వాళ్ళ సంతతే వీళ్ళు. ఈ కమ్యూనిస్టులు, ఈ సెక్యులర్ వాదులారా, కమ్యూనిస్ట్ వాదులారా, ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరైనా మీరు కూడా హిందువులే, మీరు కూడా నువ్వు ఉండకుండా నీ ఇంట్లో మీ అమ్మనో, మీ చెల్లెనో, మీ బిడ్డనో, మీ అక్కనో ఎవరో ఒకరు హిందువులుగా ఉన్నారు. మీరు మాట్లాడే విధానం సెక్యులర్ విధానం ఉండొచ్చు. మీరు నేను మాట్లాడితే దర్గాను తీయాలి, నా ధర్మం గురించి మాట్లాడితే నేను దర్గాను తీయాలంటే నన్ను ఈ సెక్యులర్ నా కొడుకులు, మళ్ళీ నేను ఎందుకు ఆ సెక్యులర్ నా కొడుకులు ఏమంటారంటే, ఏమ్రా రవి నువ్వు దేశంలో హిందూ ముస్లిం గొడవ పెడతావు అంటారు. నేను ఏమడుగుతున్నా అండి, నేను అల్లంపూర్ జోగులాంబలో ఉన్నా, అప్పుడు నా దేవత శక్తిపీఠమైన అల్లంపూర్ జోగులాంబలో ఉన్న అమ్మవారిని, ఆ విగ్రహాన్ని కులగొట్టడానికి వచ్చాడు, ఆ దేవాలయాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. ఒకడు పైల్వాన్ అనే ఒక సైనిక రాజు వాని సైన్యంతో వచ్చి నా గుడి పైన దాడి చేసిండు, నా హిందువుల పైన దాడి చేసిండు. వాడి బొందలు అల్లంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో ఉన్నాయి, అవి తీయాలని నేను అడుగుతుంటే నన్ను అడుగుతారు ఈ సెక్యులర్ నా కొడుకులు. అరే ఏందిరా నువ్వు ఆడ
హిందూ ముస్లిం మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు అంటారు. నేను ఏం అడుగుతున్నా, నా గుళ్ళకేంది ఇమ్మనా? నేను ఏ గుళ్ళో ఏ మస్జిద్లో నా గుడి పెట్టమనండి, నా గుళ్ళో ఉన్న దాన్ని తీయమండి. ఎందుకంటే నేను పవిత్రత అనేది ఏంటంటే మనం శుద్ధిగా ఉన్నప్పుడు ఆ బొందల దగ్గరికి వెళ్ళి మనం ఏ గుడికి పోము, ఏ ఇంటికి కూడా మనం బొందల గడ్డకు పోతే ఖచ్చితంగా ఇంటికి వచ్చి స్నానం చేస్తాం. అయ్యప్ప మాల వేసుకుంటే బొందల ఒక శవాన్ని చూసా స్నానం చేస్తాం. అంటే పవిత్రత అనేది ఉంది, ఆ పవిత్రత అనేది కోల్పోతుంది. దయచేసి హిందువులారా ఏకంగా అండి, మనం అందరం కలిసి వేములవాడలో దర్గా ఎట్లా తీసేసారో ఈ అలంపూర్ జోగులాంబలో ఉన్న కబ్రస్థాన్ కూడా తీసేద్దామని ఇప్పుడు కూడా ఒక కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ 108 రోజులు కూడా హనుమాన్ చాలీసా చేస్తున్నాను. ఈ దీంట్లో కూడా అందరం భాగంగా అందరం పనిచేద్దామని హిందువులం అందరిని ఏకం చేస్తుంటే ఈ సెక్యులర్ నా కొడుకులు నా కామెంట్లు పెడతారు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతారో అర్థం కాదు, అలాంటి కామెంట్లు పెడతారు. నా సోషల్ మీడియా పేజీలో నాకు అందరు చుట్టాలే, ఎవరు సెక్యులర్ నా కొడుకులు. వీళ్ళకి ఏం లేదు, ఒట్టిగా నా పేజ్లో పోవాలి, కామెంట్స్ చేయాలి, ఒకటే పని వీళ్ళకి. ఈ నా కొడుకులు ఆలోచించాలి ఏంటంటే, నేను ఈ సెక్యులర్లో ఒకటే అడుగుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఒక అంశం మనం మాట్లాడాల్సిన అంశం ఏది, లవ్ జిహాద్ చేసేటోడు ఎవరైనా లవ్ జిహాద్ ఎవరు చేస్తారు? మన ఆడపిల్లల పైన. అది సెక్యులర్ బిడ్డనా, బాపనైన బిడ్డనా, గమ్లోని బిడ్డనా, వేరే బిడ్డలా అని చూడరు. హిందూ అమ్మాయా లేదా? హిందువుల అమ్మాయిల పైనే టార్గెట్ చేసి ఈరోజు మతం మారుస్తురు, మన సంతతిని తీసుకెళ్తురు. మన హిందూ ధర్మానికి గొప్ప ఒక 3 ఉన్నాయి. ఒకటి ఆడ సంతతి, ఆడవాళ్ళు. అంటే మనం పుట్టాలంటే ఒక తల్లి ఉండాల్సిందే. ఆ తల్లిని చంపుతురు, ఆ ఆడపిల్లను మతం మారుస్తురు. అదే కాకుండా మన గోని నరకేస్తురు. అదే కాకుండా మన గుళ్ళను. ఈ 3 ఉంటేనే మన హిందూ ధర్మం కాపాడబడుతుంది, మన హిందూ ధర్మం నిలబడుతుంది. ఈ 3 పైన దాడులు చేస్తుంది ఎవరు? ఆలోచన చేయండి రా సెక్యులర్ నా కొడుకులారా. వాళ్ళు రేపు పొద్దుగల కూడా నీ ఇంట్లోకి వచ్చి నీ బిడ్డను కూడా లవ్ జిహాద్ చేసి నీ బిడ్డను కూడా మతం మార్చప్పుడు నీకు తెలుస్తుంది. నేను చెప్పే మాట నీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తున్నా, కొంతమంది ఈ సంఘటనల చాలా మంది ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కేరళ స్టోరీని కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అట్లా తయారైపోయారు లవ్ జిహాద్కు మద్దతుగా. రెండో మీరు అన్నట్టు ఒక బ్యాలెట్ పేపర్లలో పోస్టల్ బ్యాలెట్ పేపర్లు విశ్లేషకులు ఉంటారు టీవీలో, మనం గమనించిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లతోటి ఏది ఎక్కువ వస్తే ఆ పార్టీ గవర్నమెంట్లోకి వస్తుందని విశ్లేషణ చేసినటువంటి వాళ్ళు. ఊహాజనితమైన విశ్లేషణ. ఏదైనా సమాజంలో ఎవరిని మనం హఠావో అనడానికి వీల్లేదు, అందరూ మన వాళ్లే. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడికైనా రావచ్చు. హఠావో నినాదం ఒకటి. రెండోది చిన్నదాన్ని పెద్దగా చేయడం, అసత్యాన్ని సత్యంగా మాట్లాడడం. ఇది సోషల్ మీడియాకి కానీ ఏ మీడియాకి కూడా పనికిరాదు. ఇలా జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో నేను తప్పు చేశాను, నన్ను తప్పు అంటే తప్పు లేదండి. నేనేమైనా తప్పు చేస్తే రవీందర్ గౌడ్ తప్పు చేసినని చెప్పడంలో తప్పు లేదు. రవీందర్ గౌడ్ తప్పు చేస్తే రవీందర్ గౌడ్ కొడుకుకు ఈ శిక్ష అనేది పడదు. ఎవరమైనా సరే, ఏ వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి శిక్ష పడతారు. శిక్ష అర్హుడయ్యేవాడు చేసిన తప్పు. మర్డర్ చేసినోడే జైలుకు పోతాడు. మర్డర్ చేసిన తమ్ముడు జైలుకు పోడు. మర్డర్ చేసిన అయ్యకు తమ్ముడికి ఇది వర్తించదు. కానీ కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు అమ్ముడు పోయి కొంతమంది వ్యక్తుల పైన అసత్యమైన ప్రచారాలు చేస్తూ అసత్యమైన వేలాది వందలాది లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఒకరిని నిజాన్ని అబద్ధం చేద్దామని చాలా ప్రయత్నాలు చేసి ఈరోజు వాళ్ళు సక్సెస్ అయినాం అనుకుంటారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలే. అలాంటి సక్సెస్ అవుతాం అనుకున్న వాళ్ళు ఆలోచన చేయండి. ధర్మం అనేది ఉంది. మనం ఎప్పుడు కూడా తప్పుగానే చూపెడదాం, ఒప్పునే చూపెడదాం. ఎవరు చేసిన తప్పు వాళ్ళదే అని చెప్పాలి. పక్కోడికి తప్పు అంటే నడవదు. మీరు కమ్యూనిస్ట్ వాళ్ళు, మీరు మాట్లాడే విధానం మాట్లాడండి. మన దేశంలో, భారతదేశంలో ఎవరైనా సరే, నువ్వు కమ్యూనిస్టోడైనా దేశమంతా తిరగచ్చు, ఎవడైనా దేశమంతా తిరగచ్చు. మన దేశంలో ఎవడైనా బతికే అర్హత ఉంది. ప్రతి రోహింగ్యాలు వచ్చి మన దేశాన్ని బతుకుతున్నారు. ఇలా మనం అది మాట్లాడలేకపోతున్నాం. మనం అది మాట్లాడగలగండి. మీకు కనబడతలేదా? బంగ్లాదేశ్లో ఇలా పశ్చిమ బెంగాల్లో చూస్తున్నారుగా పరిస్థితి. బ్యాగులు వేసుకొని ఉరుకుతూనే ఉన్నారు. ఏడికెంచి వచ్చింది అంతా? అవిట్ల పైన మాట్లాడండి ఫస్ట్. మన నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశ భద్రత కోసం మాట్లాడదాం. మనం అందరం కలిసిమెలిసిగా ఉండి భారతదేశాన్ని ఎట్లా సంరక్షణగా ఉంచుకుందామని ఆలోచన చేద్దాం. మన దేశానికి ఎలాంటి ఆపద ఉందో ఆలోచిద్దాం. మన దేశం ఏమైనా ఇబ్బంది పడుతుందేమో ఆలోచిద్దాం.
ఇప్పుడు నువ్వొకటి నేనొకటి ఆలోచించి వేరే వానికి నేను సపోర్ట్ చేస్తా అంటే మీరు దేశంలో ఉండడానికి వీల్లేదు. మిమ్మల్ని దేశ బహిష్కరణ చేయాల్సిన రోజు వస్తే మాత్రం తప్పదు మీకు. రవీందర్ గారు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు ఒక అకల్పితమైనటువంటి వ్యవహారం నడుస్తున్న ఈ సమయంలో వాస్తవాన్ని చెప్పడానికి మీరు విచ్చేయడం చాలా సంతోషం. మా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరో విశిష్ట అతిథితో మళ్ళీ రిఫ్లెక్షన్ న్యూస్లో కలవడానికి సిద్ధంగా ఉన్నాను.